ఈ ఎలక్షన్ కోడ్ టైంలో పెన్షన్ పంపిణీకి సంబంధించి మళ్ళీ మార్పు అయితే చేయడం జరిగింది. ఈ ఏప్రిల్ నెలకి సంబంధించి కొంతమందికి పెన్షన్ అనేది సచివాలయాల వద్ద ఇస్తే మరి కొంతమందికి ఇంటి వద్దకే తెచ్చివ్వడం జరిగింది. ఇకపోతే మే అలాగే జూన్ నెలలకు సంబంధించి మాత్రం ఈ పెన్షన్ అమౌంట్ అనేది పెన్షన్దారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్కి లింక్ అని అకౌంట్ అంటే ఎన్పిసిఐ లింక్ అని అకౌంట్ అయితే ఉంటుంది కదా, ఆ బ్యాంక్ అకౌంట్లో ఆ పెన్షన్ అమౌంట్ అనేది రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే వికలాంగులు కానివ్వండి, అలాగే సైనిక పెన్షన్లు తీసుకునేవారు కానివ్వండి, అలాగే మంచం మించి కదలలేని వారు ఉంటారు కదా పెన్షన్ తీసుకోవడానికి, వారికి కానివ్వండి, అలాగే నేరుగా బ్యాంక్ అకౌంట్లకి పెన్షన్ అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత కొంతమందికి ఆ అమౌంట్ అనేది బ్యాంకులో అయితే పడదు. ఎందుకంటే వారికి బ్యాంక్ అకౌంట్ లేకపోవడము, ఇతర కారణాల వల్ల వారికి పేమెంట్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది కదా, అలాంటి వారందరికీ మాత్రం ఈ పెన్షన్ అమౌంట్ అనేది సచివాలయ సిబ్బంది వచ్చేసి ఇంటి వద్ద అయితే అందివ్వడం జరుగుతుంది. ఇక మే 1వ తేదీ వచ్చేసి కార్మిక దినోత్సవం కాబట్టి బ్యాంకులు అయితే సెలవు అయితే ఉంటాయి. అయినా సరే బ్యాంక్ సెలవుతో సంబంధం లేకుండా పెన్షన్దారులందరికీ కూడా మే 1వ తేదీనే ఈ పెన్షన్ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అలాగే కొంతమందికి ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ అనేది చేస్తారనేది చెప్పుకున్నాం కదా, వారందరికీ కూడా ఆ పెన్షన్ అమౌంట్ అనేది మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా ఇంటి వద్ద అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరెవరికి ఈ పెన్షన్ అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లో పడుతుందో వారి యొక్క వివరాలు అనేవి సచివాలయంలో అయితే అందుబాటులో అయితే ఉంటాయి. ఈ పెన్షన్ అమౌంట్ అనేది నేరుగా బ్యాంక్ అకౌంట్కి రిలీజ్ చేయడం వల్ల కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. అధికారులు దానికి సంబంధించి ఏర్పాట్లు చేసే ఉంటారు. అయినా సరే ముఖ్యంగా చూసినట్లయితే ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారిలో చనిపోయిన వారు ఉన్నట్లయితే వారికి కూడా ఈ పెన్షన్ అమౌంట్ అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి అంటే వారి ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్లో పెన్షన్ అమౌంట్ అనేది చనిపోయినా సరే వారి అకౌంట్లో అయితే పడుతుంది. అలాగే చాలా మందికి బ్యాంక్ అకౌంట్లు అనేవి ఒకటి కంటే ఎక్కువైతే ఉంటాయి. వారిలో చాలా మందికి వారి ఆధార్కి ఏ అకౌంట్ లింక్ అయిందో తెలియదు, అంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఏ అకౌంట్ అయిందో తెలియదు. కొంతమందికి ఎన్పిసిఐ లింక్ అయితే కంపల్సరీ అయి ఉంటుంది, కానీ ఆ బ్యాంక్ వచ్చేసి ఏ విలువలో ఉందో కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వారి అకౌంట్లు అయితే ఎప్పుడూ ఓపెన్ చేసి ఉంటారు. కొంతమందికి ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తాయి. మ్యాక్సిమం ఎవరైతే ఇప్పటి వరకు డీబీటీ ద్వారా పథకాలు తీసుకున్నారో వారికి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు, కానీ కొత్తగా ఇప్పుడు మాత్రమే డీబీటీ విధానం ద్వారా ఈ పెన్షన్ అమౌంట్ అందుతుందో, అంటే ఇప్పుడు వరకు రైతు భరోసా పథకం కానీ ఇలాంటి 60 సంవత్సరాలు దాటిన వారికి ప్రభుత్వ పథకాలు అయితే అందాయి కదా డీబీటీ ద్వారా. అలా ప్రభుత్వ పథకాలు అందిన తర్వాత ఆ అమౌంట్ తీసుకున్న వారికి ఎలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఎందుకంటే వారికి ఏ అకౌంట్లో అమౌంట్ పడుతుందో తెలుస్తుంది. కానీ ఇప్పుడే కొత్తగా ఈ పెన్షన్ అమౌంట్ మాత్రమే డీబీటీ విధానం ద్వారా అందుకునేవారు ఉంటారు కదా, వారికి మాత్రం సమస్య అనేది చెప్పుకోవాలి.